పట్టా భూమి ఎంత? మావాడు అద్భుతమైన వార్త ఇచ్చింది. పెద్ద ఎత్తున భూ ఆక్రమణ జరిగిన జాడలేని ఇరిగేషన్ శాఖ అధికారులు కబ్జా చేసిన భూమి ఎంత? రాయపాడులో మంత్రి బంధు భూ కబ్జాపై సమగ్ర విచారణ జరపాలి అంటున్నాం. పక్కనే సింగూరు ఉంటే సింగూరు పక్కనే కబ్జాలు పెడతారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మీరు? మాకు అర్థం కాదు. ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా? ఇటీవల ప్రజా వాయిస్ వెలుగులోకి తీసుకొచ్చిన జిల్లా మంత్రి సమీప బంధువు భూ కబ్జా వ్యవహారం జిల్లాలో పెను దుమారం లేపుతుంది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సైతం స్పందించి కార్యకర్తలతో కలిసి భూ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో మంత్రి దామోదర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పుల్కల్ మండలం రాయపాడు గ్రామ శివారులో సుమారు 74 ఎకరాల పట్టా భూమిని ప్రస్తుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సొంత బొమ్మర్ది అతడి కుటుంబ సభ్యుల పేర్లపై కొనుగోలు చేసినట్లు తెలిసింది. మొదట్లో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసే సమయంలో ఎంత భూమి అయితే కొనుగోలు చేశామో అదే భూమిలో మాత్రమే వ్యవసాయాన్ని సాగు చేస్తూ చెట్లను పెంచారు. అనంతరం గత 10 సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోవడంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అటువైపున మంత్రి బంధువులు ఎవరు చూడలేదు. కేవలం తమకున్న పట్టా భూమి పరిధిలో మాత్రమే పంటలు సాగు చేసుకోవడం, ఇతరత్ర రకాల పనులు చేశారు. తీరా 2023లో పార్టీ అధికారంలోకి రావడంతో తమకు అడ్డు అదుపు ఎవరు లేకుండా ఎవరు ఉన్నారులే అన్నట్లుగా ఉన్న పట్టా భూమి కంటే మరో 200 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించినట్లు స్థానిక రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే క్రాంతికి 200 ఎకరాలు. ఎవరు? మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బొమ్మర్ది కబ్జా, వాళ్ళ బంధువుల కబ్జా. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని సిట్టుతో ఎందుకు ఎంక్వైరీలు చేస్తలేరు సారు? మరి మంత్రి కబ్జాలు పెడితే ఎంక్వైరీలు చేయాలి కదా. మంత్రి కబ్జాలు పెట్టినట్టు పటాన్చెరు నియోజకవర్గంలో 100 ఎకరాలు కబ్జాలు పెట్టినట్టు ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీనిపైన ఎంక్వైరీలు ఎక్కడున్నాయి సార్ మనకు? అంటే రాజకీయ నాయకుడు 100 ఎకరాలు కబ్జాలు పెట్టుకునే ఎవరు అడగద్దు. సామాన్యుడు 30 గజాల భూమి కబ్జా పెట్టుకొని చిన్న గుడిసేసుకొని బతుకు జీవుడా అని బతుకుతే మాత్రం వాడిని హైడ్రా వచ్చి కొట్టేయాలి. ఎడబడినది హైడ్రా? గిదా? ఇందుకు ప్రధాన సాక్ష్యం అక్కడ పరిశీలిస్తే ఉన్న చెరువులు కుంటలను పూడ్చివేసి సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తమ ఫామ్ హౌస్ లోకి రాకుండా రాతి తెట్టే పేర్చే యత్నం చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన ప్రజావాయిస్ వెలుగులోకి తీసుకువచ్చింది. అసలు పట్టా భూమి కంటే 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురైన భూమి అధికంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో సాక్షాత్తు స్థానిక మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడితే ఇప్పటి వరకు తన దృష్టికి రాలేదంటూ దాటవేశారు. అక్కడే ఉన్న సాయిపేట మాజీ సర్పంచ్ సాయి గౌడ్ మాత్రం తాను డిప్యూటీ ఇంజనీర్ నాగరాజుకు ఫిర్యాదు చేసిన వారిని అనుమతి ఉందంటూ సమాధానం ఇచ్చారని తెలిపారు. కానీ ఆ అధికారి మాత్రం తనతో ఎవరు మాట్లాడలేదు అంటూ దాటవేసే విధానంతో సమాధానం ఇచ్చారు. అసలు మంత్రి బొమ్మర్ది అనిల్ రెడ్డికి ఉన్న పట్టా భూమి ఎంత అనేది ఇంతవరకు అధికారులు నిర్ధారించలేదు. మళ్ళీ మీరు మంత్రి బొమ్మర్ది అనిల్ రెడ్డి రాసిలేని అనుకోవచ్చు. మీరు అది ఎస్సీ రిజర్వేషన్ కదా, దామోదర రాజనరసింహ ఎస్సీ కదా, వాళ్ళ బొమ్మర్ది రెడ్డి ఎట్లయినా అనుకోవచ్చు. ఆయన ఎస్సీ రిజర్వేషన్లో పోటీ చేసిన ఎస్సీ బిడ్డనే, కానీ వాళ్ళ సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళ బొమ్మర్ది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్తాం. రాష్ట్ర మంత్రి సమీప బంధువు 100 ఎకరాల ఇరిగేషన్ భూమిని ఆక్రమించుకోవడంపై పూర్తిస్థాయి నివేదిక తీసుకొని గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్తామని ఖదిరాబాద్ సాయిపేట రైతులు తెలిపారు. ఎందుకంటే మంత్రి బంధువులు ఎన్ని ఎకరాలు పట్టా భూమిని తీసుకున్నారు, ఎంత ఆక్రమించారు అనే దానిపై అధికారులు సైతం సరైన సమాధానం ఇవ్వడం లేదని, దీనిపై న్యాయ పోరాటం చేసి ఎందుకు ఇస్తారు అధికారులకు ముట్టినాయి కదా. మీ చెప్పులతో మీరు కొట్టుకోవాలరా నాయన, సిగ్గుపడండి. రాష్ట్ర ఖజానాను మొత్తం సర్వనాశనం పెడతా ఉన్నారు ఈ దరిద్రమైన రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు. కొంచెం చిత్తశుద్ధి లేదా?
ఆందోళన నియోజకవర్గంలో ఆందోళనకరంగా రోడ్లుంటే నీ బామ్మడిది కబ్జా పెడతా ఉంటే మీరేం చేస్తున్నారయ్యా? దీనిపైన పవన్ కళ్యాణ్ చేసి నేర్చుకో. మా పృథ్వీరాజ్ యాదవ్, మా మడతోలి వెలుగు, మా రఘు, మా దాసరి సీనన్న పోయి ఇగో కబ్జాను పెడతా ఉన్నారు, చెరువును కబ్జా పెట్టిండ్లు. పవన్ కళ్యాణ్ అంటే నేను ఒకవేళ కబ్జా పెడితే రాసిస్తా పో అన్నాడు. గదయ్యా పడితనం. మరి నీ దగ్గర నుంచి ఎందుకో సమాధానాలు వస్తలేవు. గింత ఘోరమా? అధికారులు ఒక్కనా కొడుకు స్పందిస్తలేడు దీనిపైన. ఇప్పటికే వట్టిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సాయిపేట, ఖద్రాబాద్ గ్రామాలకు సంబంధించిన పట్టా భూములు అనిల్ రెడ్డికి ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారో వాటి వివరాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. వారం రోజుల్లో ఇవ్వకుంటే కోర్టు ద్వారా అయినా సరే పూర్తి నివేదిక తీసుకొని ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్తామని వారు స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులు ఎక్కడ సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటల భూములను కాపాడాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు అడ్రస్ లేకుండా పోయిండు. సాక్షాత్తు ఒక మంత్రికి సంబంధించిన బంధువు ఏకంగా 100 ఎకరాల ఇరిగేషన్ భూమిని కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేస్తున్న అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వారికి తెలియనంత వరకు పట్టించుకోలేదు ఏమో, కానీ సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే సైతం ఫిర్యాదు చేసిన తర్వాత ఎందుకు పట్టించుకోరా మీరు? సరే, మీకు తెలియనంతసేపు పట్టించుకోలేదు. సాక్షాత్తు అక్కడ మా జర్నలిస్ట్ మిత్రుడే ఎమ్మెల్యే అయ్యిండు, మా క్రాంతి కిరణ్ అన్న కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మీకు ఎట్లా తెలియదు అంటున్నాం. అంటే అధికారంలోకి వస్తే కబ్జాలు చేసుకోవడమేనా? దీనిపైన ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎందుకో స్పందిస్తలేడా? రెవెన్యూ మినిస్టర్ స్పందిస్తలేవు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని. మీరు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్పందించాలి కదా. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ బొమ్మర్ది అనిల్ రెడ్డి కబ్జాలు పెడతా ఉన్నారు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆరోపణలు ఖండించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆరోపణలపైన విధి విధానాలపైన ఎంక్వైరీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అనిల్ రెడ్డికి పట్టా భూమి ఎంత, పరంపోగు భూమి ఎంత సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను సర్వనాశం చేసి మొత్తం 100 ఎకరాలను ఎట్లా కబ్జాలు పెట్టిండో దీనిపైన చేయాల్సిన ఆవశ్యకత లేదా మీకు? అట్లా పేదోళ్ళ భూములు మాత్రం కూల్చడానికి వస్తుంది 30 ఎకరాలు. ఇప్పుడు 100 ఎకరాలు కబ్జాలు పెట్టుకుంటే అటువైపు పోవడానికి మీకు చేత కావట్లేదు. ఏడామన్నది హైడ్రా. రంగనాథ్ సార్ ఉన్నారా మీరు రాష్ట్రంలో?